ఇటీవల బుచ్చిరెడ్డిపాలెంకి చెందిన సిపిఎం నేత ముత్యాల గురునాథంను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇది అక్రమ అరెస్ట్ అని బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో సిపిఎం నేతలు నిరసన చేపట్టారు. పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ రైతులు, రైతు కూలీలు, కార్మికుల కోసం ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ముత్యాల గురునాథంపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. ఇటీవల రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆయన రసాయనిక ఎరువుల కోసం వివిధ పార్టీల రైతులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ చేస్తున్న ఆందోళన జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం గురునాథంపై అక్రమ కేసులను పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టారు. ప్రజల కోసం, వారి సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్న ఉద్యమ నాయకులను అరెస్టు చేయడం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నాయకులు మోహన్ రావు, మాదాల వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, కత్తి శ్రీనివాసులు, గోగుల శ్రీనివాసులు, తుళ్లూరు గోపాల్, చండ్రా రాజగోపాల్, షేక్ రెహానా బేగం, మూలిగే వెంగయ్య, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గండవరపు శ్రీనివాసులు, సిఐటియు కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జున, పోతంశెట్టి శ్రీనివాసులు, పూతైటి మల్లికార్జున, అంకయ్య, సురేష్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోదరులారా, ఈరోజు బుచ్చి మండలంలో సిపిఎం ఆఫీసు నుంచి దోన్నవాడ రోడ్డు దాకా వేలాది మంది ప్రదర్శన నిర్వహించారు. ఏదైతే గురునాథం గారు ఈ మండలంలో ప్రజా ఉద్యమాలు నిర్మించి అనేక మందికి భూములు ఇప్పించే క్రమంలో పేదలు, దళితుల పక్షాన నిలబడి, ప్రజల పక్షాన నిలబడి పనిచేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన మీద అనేక కేసులు వచ్చాయి. ప్రజా ఉద్యమంలో వచ్చిన కేసులు తప్ప వ్యక్తిగతంగా వచ్చిన కేసులు లేవు. అందువల్ల అతన్ని రౌడీ షీట్ కేసు పెట్టి ప్రజా ఉద్యమాలను అణిచేసేదానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. దానికోసం హైకోర్టులో పిటిషన్ వేసి రౌడీ షీట్ను తొలగించేదానికి ప్రయత్నం చేసే క్రమంలో పోలీసులకి నోటీస్ వచ్చింది ఆయన యొక్క వివరణ కావాలని. అందువల్ల ఏంటంటే ఇంకొక కేసు ఇరికిస్తే రౌడీ షీట్ తీసేదానికి ఉండదు. అందువల్ల కేసులు బనాయించి ఈ ప్రాంతంలోనే యూరియా కొరత ఈ జిల్లాలో ఉండి అన్ని రాష్ట్రాల్లో 10% యూరియాను తగ్గించుకుంటే మన రాష్ట్రంలో 25% యూరియాని తగ్గించి రైతులు ఈరోజు ఇబ్బంది పడిన పరిస్థితి. యాప్ ద్వారా దాన్ని వ్యతిరేకిస్తూ అందరికీ, రైతాంగానికి, ప్రతి ఒక్కరికి యూరియా కావాలని ఈ ప్రాంతంలోనే చేశారు. దానికి నాయకత్వం వహించారు. అందువల్ల ప్రజా ఉద్యమాలు అణిచేసేదానికి గురునాథం గారి మీద ఈరోజు కేసు బనాయించారు. షీట్ తీసేయకుండా ఉండేదానికి ఇది ఒక కారణం. ఇదే కాదు, పెనుబల్లి రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ స్థానిక ఎన్నికల్లో పెనుబల్లిలో గురునాథం గారు ఉంటే వాళ్ళందరినీ ఐక్యం చేసి రేపు గెలిచేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆయన రానియకుండా ఉండేదానికి ప్రత్యేకంగా తెలుగుదేశం కేసులు బనాయించి ఈ విధంగా రిమాండ్కు పంపించారు. మేము చూసాం. పోలీస్ స్టేషన్ నుంచి గంగారం కాలువ దాకా పోయి గంగారం కాలువ నుంచి మళ్ళీ వెనక్కి తిప్పుకొని వచ్చారు. మళ్ళీ కేసులు పాతవన్నీ లోడి అవన్నీ ఫైల్ చేసి కోర్టుకు పంపించారు. మళ్ళీ కండిషన్ బెయిల్ ఇచ్చే క్రమంలో కోర్టుకి కస్టడీలోకి తీసుకోవాలనేటువంటి పోలీసు పిటిషన్ చేసింది. అందువల్ల ఆ పిటిషన్ కోర్టు కూడా రద్దు చేసి బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం పోలీసు మీద ఒత్తిడి చేసి, పోలీసు, రెండోది తెలుగుదేశం ప్రభుత్వం పెనుబల్లి గ్రామంలో రానియకుండా ఉండేదానికి ప్రయత్నం చేసింది. ఈ కేసుని ఈ విధంగా కేసులు ఇరికిచ్చారు. ఇదే కాదు, దామరమడుగులో మనం చూసాం.
రామరమడుగులో కూడా అక్కడ ఉండేటువంటి మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్ల బలమైనటువంటి కేంద్రాల్లో టీడీపీ ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు చేస్తుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కమ్యూనిస్టు పార్టీని ఈ మండలంలో లేకుండా చేస్తాను, వాళ్ళ అడ్రస్ లేకుండా పోయారు. ఈ రోజు కూడా ఈ వైఖరి తీసుకుంది తెలుగుదేశం ప్రభుత్వం. అలాంటి ఆలోచనలు ఉంటే మళ్ళీ రెండోసారి మీరు కనిపించకుండా పోతారు. అందువల్ల ఆలోచించాలి. అందువల్ల ఇప్పటికైనా కేసులను వెనక్కి తీసుకోవాలి. ఇక ఏదైతే పెట్టారో ఆ కేసును ఖండిస్తున్నాం. రాబో కాలంలో ప్రజా ఉద్యమాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు వెనక్కపోతే తెలుగుదేశం భూస్థాపితం అవుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు. Please subscribe SS News AP.